ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో నీరు లేక వన్యప్రాణులు తల్లడిల్లుతున్నాయి. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి వెళ్లడంతో వన్యప్రాణులకు నీటి సమస్య ఏర్పడింది. దీంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సుమారు 27,000 హెక్టార్లలో విస్తరించింది. ఏళ్ల నాటి నుంచి సుమారు 600 వన్యప్రాణులు కవ్వాల్ ఫారెస్ట్ లో జీవిస్తున్నాయి. 2022లో జంతు గణనతో వీటి సంఖ్య సుమారు 800కు చేరినట్లు తెలుస్తోంది. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో సహజ సిద్ధమైన కుంటలు, గుంతలు ఉన్నాయి. వానలతో అవి పూర్తిగా నీటితో నిండుతాయి. వన్యప్రాణులు ఈ నీరు సేవించి దాహార్తిని తీర్చుకుంటాయి. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో కడెం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులోకి వరదలతో 700 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 676 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కెనాల్స్ ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తారు. ఈ క్రమంలో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోని కుంటలు, సమీప చెరువులు నిండడంతో వన్యప్రాణులకు పుష్కలంగా తాగునీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వన్యప్రాణులకు నీటి కటకట తప్పడం లేదు. మరి నీళ్ళని ఒక పక్క నీటిని కాపాడుతూ వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నీళ్లు స్టోరేజ్ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలు, అటవీ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగితే జంతువులకు కావచ్చు, మానవాళికి కావచ్చు నీళ్లు సరైనటువంటి సమయంలో నీళ్ళు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు పైన నుంచి పైన వెళ్ళిపోయేసరికి దాని మీద అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఆ ప్రాజెక్టు వరద ప్రభావంతో నీళ్లు వెళ్ళిపోయినప్పటికీ ఆ నీళ్లు పోయేసరికి గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయి నీళ్లు పోయేసరికి గ్రౌండ్ వాటర్ ఉండలేవు. ఆ గ్రౌండ్ వాటర్ లేకపోయేసరికి మనకి నీళ్ళ కొరత ఏర్పడ్డది. 2 ఏళ్లుగా కవ్వాల్ ఫారెస్ట్ లో నీటి సమస్య తలెత్తలేదు. ఈసారి వానాకాలంలో భారీగా వరద నీరు చేరింది. ఓవర్ ఫ్లోతో ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్లడంతో చేరుతున్న వరద నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి సామర్థ్యం నెలకొంది. దీంతో దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేయలేదు నీటి పారుదల శాఖ ఆఫీసర్లు. యాసంగి సీజన్ కు క్రాప్ హాలిడే ప్రకటించడంతో నీటి సరఫరా లేక తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. కవ్వాల్ ఫారెస్ట్ ఏరియాలో ఎలా ఉందంటే వన్యప్రాణులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ 24 అవర్స్ వన్యప్రాణులకు నీటి కొలత ఉన్నది. దీనివల్ల ప్రభుత్వం కానీ గవర్నమెంట్ అధికారులు కానీ స్పందించాలని మేము చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వన్యప్రాణులను కుంటలు, చెరువులలో వాటర్ తక్కువ ఉండడంతో వన్యప్రాణులకు వాటర్ దొరకడం లేదు. అందువల్ల వన్యప్రాణులు కూడా కొన్ని మరణించడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకొని గవర్నమెంట్ నుంచి వెళ్ళి వన్యప్రాణులకు రక్షణ కలిగించాలని కోరుతున్నాం. ప్రకృతి వైఫల్యాన్ని ఎవరేం చేయలేరు కాబట్టి దాన్ని ఉన్నదాన్ని ఎంతో కొంత చేసి వన్యప్రాణులను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అవును, మేము అనుకోకుండా ఇక్కడికి చూడడానికి వచ్చినాం. ఇప్పుడు చూడడానికి వస్తే పరిస్థితి బాగాలేదు కాబట్టి అదే ఈ అధికారులు ఏదైనా స్పందించి మా ఈ 600 జంతువులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిలకు అధికారులు స్పందించి వాటికి మా వాటర్ అందించే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. వన్యప్రాణులకు తాగునీరు ఇబ్బందులు లేకుండా ఫారెస్ట్ శాఖ దృష్టి పెట్టింది. మిషన్ భగీరథ కింద కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోని జంతువులకు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని ఫారెస్ట్ లోని నీటి గుంతలు, కుంటల్లోకి సరఫరా చేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో 90 సాసర్లు ఏర్పాటు చేశారు. ఈ సాసర్లకు సుమారు 9,000 లీటర్లు ప్రతిరోజు నీరు సరఫరా కావాల్సి ఉంది. వేసవి కాలంలో జంతువులకు నీటిని అందించడానికి చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేశాము. అక్కడక్కడ సాసర్ పిట్లను కూడా ఏర్పరిచాము. సో గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాము డిపార్ట్మెంట్కి, వాటికి కృత్రిమంగా కూడా నీటిని అందించడానికి. సో యాక్చువల్గా ఇప్పుడు మన కవ్వాల్ టైగర్ జోన్కి అనేది కడెం కెనాల్ అనేది ఒక జీవనాడి లాంటిది. సో అది ఈ సమ్మర్లో రాకపోయేసరికి కొంచెం వాటర్ అవైలబిలిటీ తగ్గింది. సమ్మర్ ఎక్కువైనా కొద్దీ వాటర్ అవైలబిలిటీ ఏమైనా తగ్గితే గవర్నమెంట్ నుంచి తీసుకొని సాసర్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ నెల కూడా మేము ఒక 6 సోలార్ కూడా బోర్వెల్ వేస్తున్నాము. దీని ఉద్దేశంతోనే మరి అట్లనే మనము మెయిన్గా మేము ఇంతకుముందు ఉన్న సోలార్ ఏదైతే రిపేర్ ఉన్నా కానీ సోలార్ రిపేర్ చేసి కూడా దాన్ని కంటిన్యూషన్లో పెడుతున్నాము. అట్లనే మన స్ట్రీమ్స్లలో కూడా చెల్మాలు కూడా కంటిన్యూ వారం ఒకసారి దాన్ని ఉష్క తీయడం వల్ల నీళ్ళు అనేవి ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లు జంతువులు తాగి ఎండాకాలంను అవాయిడ్ చేయడానికి ఉంటాయి. వన్య ప్రాణుల నీటి గోస పరిష్కారానికి ఫారెస్ట్ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.